వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక పర సిద్ధి వినాయక నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరములు నిడు మారు బావా ఇష్టమైనది వదలిన నీ కడగిష్ట కావ్యములు తీర్చే గణపతి కురియొచ్చు వరములను సగొచ్చు నిరతము పెరిగే మాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నిధి చేసే విజ్ఞపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిరుపుణకారం విజయ కారణం విఘ్ననాశనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక పర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక పర సిద్ధి వినాయక ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి ప్రోచుటకు గజముఖ గణపతివైనావు బొజ్జలో దాచి లంబోదరడవు అయినావు లాభము శుభము కీర్తిని కోటగా లక్ష్మీ గణపతి అయినావు వేద పురాణము అఖిల శాస్త్రములు వేదే కీర్తలు వేవే నీ కీర్తనం కీర్తనం విభుదులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక పర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక పర సిద్ధి వినాయక థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు. ముందుగా మనల్ని అలరించడానికి మన యాంకర్ గారు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. ముందు అందరికీ నమస్కారం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. గణపతిని స్మరించుకొని మంచి
ప్రార్థనా గీతం పాడినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా, కొంచెం గట్టిగా చప్పట్లు ప్లీజ్. మీ చప్పట్లే మా ఆర్టిస్టులందరికీ కూడా బూస్ట్ ఎనర్జీ, ఓకేనా? సో అది కొంచెం గుర్తుపెట్టుకొని పాటకి మంచి పర్ఫార్మెన్స్ కి గట్టిగా చప్పట్లు కొడితే చాలు, అంతకు మించి మీ ఆస్తి పాస్తులు అయితే అస్సలు వద్దు. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎందుకంటే యూత్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఆడవాళ్లే ఎంజాయ్ చేయండి. తర్వాత యూత్ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎంజాయ్ చేసి అంత టైం మీకు ఇవ్వరు. తర్వాత అంతా రాజ్యం వాళ్ళది. అంతేగా? అంతేగా? గట్టిగా చెప్పాలి. యూత్ అంటే మీరు కాదా? అవును కదా? మరి యూత్ అంటే ఏంటి? నిద్రపోతున్నారు చప్పగా? ఏమైంది? బాగా బిజీగా ఉన్నారా? పనుల్లో అలసిపోయి ఉన్నారు అందరూ? కొంచెం ఎనర్జీ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? లేదు, మా వాళ్ళు స్టార్టింగ్ అలాగే ఉంటారు. ఎవరు? అదేనండి, ఇప్పుడు ఎనర్జీ డ్రింక్ ఏం తీసుకోలేదు కాబట్టి పాపం మా వాళ్ళు కొంచెం అలాగా కూల్ గా బుద్ధిమంతులా ఉన్నారు. కాసేపు ఆగితే తర్వాత విజృంభిస్తారు. అంతేనా? భక్తి పాటలకు బుద్ధిమంతులాగే ఉంటారు, అవునా కదా? తర్వాత రక్తి పాటలకి అది మామూలుగా ఉండదు. భక్తికి అందరూ బుద్ధిగానే ఉంటారు, రక్తి పాటలకు మాత్రం మంచి రసుకులే. ఓకే అండి, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మన చిలమాంచేను యాదవ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మా వన్ అండ్ ఓన్లీ విఎన్ ఈవెంట్స్ వారి నుంచి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, అలాగే ఎంతో మంచి పాటలు ఉన్నాయి, అలాగే మంచి మంచి పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. సో ఇంత క్రౌడ్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన సిఎంసి యూత్ అదేనా మరి సిఎంసి యాదవ్ యూత్ తగ్గేది లేదు. ఒకసారి చెప్పండి, సిగ్నేచర్ మూమెంట్ ఎక్కడ? మామా నువ్వు నేను చెప్పుకుంటే బాగుంటుందా? చెప్పు, అందరూ చెప్తే బాగుంటది కదా. మీరు ఇలాగే ఉంటే ఇంకో 4-5 పాటలు పాడడానికి మా సింగర్స్ రెడీగా ఉన్నారు. కొంచెం జోష్గా ఉండాలి. సరే, ఆట కావాలా పాట కావాలా? రెండు కావాలా? అబ్బో భలే జోష్కున్నారే. మిమ్మల్ని కాదు, ఆడవాళ్ళని అడిగాను. అమ్మా లేడీస్ మీరు చెప్పండి, ఆట కావాలా పాట కావాలా? మహిళలు మీరా? మహిళలు కాదు కదా? అరే బంగారు తల్లులు చెప్పండి, ఏం కావాలి? ఆట కావాలా పాట కావాలా? రెండునా? నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు భక్తి పాట కూడా పాడనట్లేదు మీరు. హలో, ముందే డాన్స్ ఒక్క నిమిషం. మా భక్తి కావాలా రక్తి కావాలా? చూసారా, రక్త అంట. వాళ్ళకు కూడా రక్తే కావాలి. ఇప్పుడు ఎవరు భక్తి వినే టైప్ లో లేరు. మరి పాడమని అన్నారు. పర్లేదు. సో మార్చేసింది మన యాంకర్ గారు. నేను ఎవరిని మార్చలేదండి. రెడీ. మరి ఇంకొక భక్తి గీతంతో మన ఈ కార్యక్రమాన్ని భక్తి గీతాలతో ఫినిష్ చేసుకొని రక్తి గీతాల్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి గట్టిగా చెప్పండి ఆల్ ఆఫ్ యూ. ఓకే, వచ్చేసారు. బ్యూటిఫుల్ డాన్సర్స్ వచ్చేసారు. గానమే శంకరాభరణం ఓంకారనాదాదు సంతానము గానమే శంకరాభరణము శంకరా గళని గళము శ్రీహరి పద కమలము శంకర గళని గళము శ్రీహరి పద కమలము రాగరత్న మాలికా పరకము శంకరాభరణము. శారద వీణా
ప్రాప్తికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమర ప్రాప్తికి గానమే సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము రాగరాజ హృదయమై రాగరాజ నిలయమై రాగరాజ హృదయమై రాగరాజ నిలయమై భక్తుల సుఖ భక్తి యోగ మార్గము మృతియలేని సుధాలాభ సత్యం శంకరాభరణము ఓంకారనాదాలు సంధానము గానమే శంకరాభరణము పాదాగ్ని శంకరాభరణము పమగరి గమపదని శంకరాభరణము సరి సాగిద పాని సరి దప మగరిద పమగ పమర పంచ సరి ధరి దప గమ మపద పమ పద దప గమ మద పమ గమ ద పమ గ గమ మదదని నిరి మదదని నిరి నిగ నిరి నిగ మద మది సరి బా ఫస్ట్ టైం అయ్యా భక్తి పాటకి యూత్ చప్పట్లు కొట్టారు ఇన్నేళ్ల నా సర్వీస్ లో ఇదే ఫస్ట్ టైం చూడటము నిజంగా కొట్టమన్నా కొట్టరే రచ్చరచ్చ పాటలకి కొట్టరు చప్పట్లు ఫస్ట్ టైం ఈ చిలమాన్ చేన్లో యాదవ్ యూత్ కి ఉన్న పేరని మాత్రం నిజంగా బుద్ధిమంతులండి నిజంగా లవ్ యూ గాయస్ చాలా బాగా నచ్చారు భక్తి పాటకి చప్పట్లు కొట్టడం విజిలేస్తుంటే ఇంకా హైలైట్ అయ్యిండేదేమో రాదా అయ్యయ్యో పర్వాలేదులే విజిల్ అన్నా పక్కన పిగిలి కొనుక్కొచ్చుకోవచ్చు అంతే కదా రానోళ్ళు ఇంకేం చేస్తారు పాపం అలా అలా కవర్ చేయాలి కదా సో నువ్వు చాలా చండాలంగా ఓహో సమ్మరనా ఓకే అర్థం చేసుకున్నాను అబ్బా నీ ప్రాబ్లము పాపం గాలి రావట్లేదేమో సగం నెక్కరేసుకొచ్చాడు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓకే అమ్మా గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది కదా ఇందాకే చెప్పాను మీ చప్పట్లే మా కళాకారులకి బూస్ట్ ఎనర్జీ అన్ని సో గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది అలాగే మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి చిలమాన్ చేను గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి ముఖ్యంగా కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి శిశులోక హాస్పిటల్స్ గూడూరు డాక్టర్ సునీల్ కుమార్ గారికి అలాగే ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ సన్నిపోయిన సుధీర్ గారికి అలాగే లీప్ సోలార్ ఇండస్ట్రీస్ అంబటి సుధీర్ గారికి అలాగే డేగాస్ డెవలపర్స్ డేగా అశోక్ కుమార్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నామంటే వీళ్ళ పుణ్యమే అవునా సో ఆ రాముల వారి ఆశీర్వాదం వీళ్ళకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా సహాయ సహకారాలు అందించినటువంటి యాదవ యూత్ అందరికీ కూడా పేరు పేరున మా వన్ అండ్ ఓన్లీ విఎన్ ఈవెంట్స్ వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఇచ్చేశారు మన శ్రీ సాయి ఈవెంట్స్ సాయి గారు ఆర్గనైజర్ ఒకసారి గట్టిగా చెప్పట్లండి ప్లీజ్ మామూలుగా అయితే సారు దర్శనమే కష్టము ఏదో టైం సెట్ చేసుకుని అలా అలా వచ్చేసారు అవునా తర్వాత బబ్లు గారు శ్రీ సాయి రైట్ హ్యాండ్
ఓకే, ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంతటితో భక్తి పాటలు క్లోజ్ చేసుకుందాం. రక్తిలోకి వెళ్దామా? వెళ్దామా? మీకు లేచిందిరా, వాళ్ళకి లేయాలి కదరా. అరే హుషార్రా, ఏదో అనుకోవద్దురా. ఏమా వాళ్ళంటే యూత్, నువ్వు కూడా యూత్. పక్క జరిగాయా ఆయన అనకాల దాక్కుంటా. బయటికి రా, బయటికి రా. నువ్వు కూడా యూతేనమ్మా. నీ ఏజ్ ఏంది, నీకు ఏజ్ ఏంది? నెత్తి మీద ఎకరా పోయింది, నువ్వు కూడా యూతేనా? చెప్పు. పళ్ళు కూడా ఊడిపోయా. ఇంకేం చేస్తావు చెప్పు? ఇక్కడ చిలకలు చూసి నువ్వు. పర్వాలేదు, ఏదో ఒకటి చెయ్యి ఇంటికి వెళ్ళి. ఓకే, మరి ఇదే హుషారులో మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో మా బ్యూటీస్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. వస్తున్నారు రా చిలకలు, ఇంకా కానివ్వండి. కమాన్ కుసా కుసా. ఓయ్ చిన్నయ్యాడా? చిన్నయ్యాడా? ఆడు చూడు. ఓకే, రెడ్డి గారు కొంచెం వాల్యూమ్ మైక్ తగ్గించొద్దు, ఓకేనా? అది తగ్గేదే లేదు, పెరిగేదే ఉండాలా. రెడీ రెడీ, కమ్ ఆన్ గైస్. Kulam shika kulam picha korom pita korom. Kulam shika kulam picha korom pita korom. We get down to the nitty gritty. The people them Whistle, whistle, I want to whistle. Hallelujah. to the city, the key to the world right now. We are lucky. Rakatana, tu beyana, supernayana. Kita kabalu, kita bundalu.
పాప మంచి ఆకలి మీద ఉన్నారు కుర్రాళ్ళంతా. ఆ? బాగా ఆకలి మీద ఉన్న వాళ్ళకి బిర్యానీ ముందు పెడితే ఎలా ఉంటుందప్పా? ఒక్క నిమిషం, మీరందరూ ఏమో కానీ ఆయన మాత్రం భలే కరువులో ఉన్నారు. నిజంగా మామూలు కరువు కాదు అది. పెళ్ళయిందా? ఎన్నిసార్లు? 2 సార్లా? చాలా. నీ కరువుకి 2 సార్లు ఏం సరిపోతులే, 200 సార్లు చేసుకున్నా కూడా సరిపోదు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి లేడీస్ అందరూ కూడా ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఒక్కసారి మన గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. అప్పుడు కూడా చప్పట్లు పట్టుకుంటూ ఇలాగే ఉంటారా? మేము చప్పట్లు ఎందుకు కొడతాం? మొగుళ్ళని అయితే బాగా కొడతాం అంటారా? అంతేనా? పాపం బాధితులు చూడు ఎలా ఎదురు చూస్తున్నారు, కొట్టించుకున్న బాధితులు. ఓకే, మరి ఇదే విషయాల్లో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మా వన్ అండ్ ఓన్లీ విఎన్ ఈవెంట్స్ వారు రెడీగా ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. రెడీ మా పాట పేరే కావాలా? ఓకే ఓకే. ఈ నాయిస్ ఏంటండి మధ్యలో? కోరస్ ఏమొద్దు మాకు. సూపర్ మూవీ నుంచి అక్కడ ఒక్కడ సాంగ్, ఓకేనా? సూపర్ మూవీ నుంచి అక్కడ ఒక్కడ సాంగ్. Come on guys. వీళ్ళిద్దరు తప్ప వీళ్ళ ముగ్గురు తప్ప ఇంకా ఎవరు ఎంజాయ్ చేయరా? Come on, గట్టిగా కేవు కేకు. కమానండి హుషారుగా, ఎక్కడ ఊపు.
ఓకే మరి మరి డార్లింగ్స్ నచ్చిందా? ఏ నచ్చింది? ఇదిగో ఇందాక నుంచి నువ్వు వీళ్ళే అనుకో, నాకు ఏదో గుర్తొస్తుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడుగు, అంతేగాని ఇదేంటి ఇది? ఏమైనా నెల్లూరు జిల్లా అమ్మాయిలు పనికిరారా నీకు? పనికిరారా? ఆ మనిషి పేరేంటి? ఆ మనిషి పేరేంటి? మస్తానా? అందుకే ఎగిరెగిరి పడుతుంది మిరపకాయ. అదే పెళ్ళిళ్ళు 2 అయిపోయింది కదా, కారం ఏమి ఉండదు, చచ్చిపోయినది అనుకున్నాను. అబ్బా లేదు, ఘాట్ ఎక్కువైంది, తగ్గేదే లేదు. ఓకే మరి లేడీస్ కూడా ఒకసారి గడిగా చప్పట్లు కొడితే బాగుంటుంది కదా. ఇందాకే చెప్పాను, ఎవరో సెల్ ఫోన్ స్టాండ్ తెచ్చుకుంది, సెల్ ఫోన్ దానికి సెట్ చేసింది, చప్పట్లు మాత్రం కొట్టట్లా. ఇప్పటికీ కొట్లా చప్పట్లు, కొట్టండి చప్పట్లు గడిగా. అది సూపర్. ఓకే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోతూ ఉండాలి సోషల్ మీడియాలో, అంతేనా? తగ్గేదేలే, దేంట్లో అయినా తగ్గుతాం కానీ అందులో మాత్రం అసలు తగ్గేదేలే. ఓకే మరి ఇదే విషయంలో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. దిస్ ఇస్ రియల్ ఈవెంట్స్ ఫ్రమ్ నైట్ వెయిట్. 9:30 నేను వినిపించుకోలేదు. ఉండు బాబాయ్ పిలుస్తా, ఉండు బాబాయ్ పెడతాడు పెళ్ళి. అమ్మునుండు, నేను చూసుకోలేదు, ఊరికే చేయగలిగిన. ఇప్పుడు బయట. ఓకే మరొకసారి శ్రీ శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి మా విఎన్ ఈవెంట్స్ వారి తరఫు నుంచి స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే ఇంత చక్కగా అరేంజ్ చేసినటువంటి మన యాదవ్ యూత్ అందరికీ కూడా పేరు పేరున మా ఆర్గనైజర్స్ వెంకట్ గారి తరఫు నుంచి, నాగేంద్ర గారి తరఫు నుంచి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదే విషయంలో మీ అందరి కోసం మరి వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ రెడీ మా. కొంచెం అటు ఇటు కవర్ చేయండి అమ్మా, మా పిల్లలు అసలే కరువులో ఉన్నారు. మీరందరూ నిద్రపోండి సరేనా? ఫోన్లు తీసేసి లైవ్ లో ఎంజాయ్ చేయండి. తీసి చాలా ఆపు. ఉదయము దోచితిరే
చెప్తా ఓకేనా? చెప్తానండి, గుర్తుంది. ఇదిగో మీ పేరు కాదులే, స్పాన్సర్ పేర్లు. ఏ పేరు? సుధీర్. సుధీర్. చిన్నదానా మీ మనసున నేలేనా, చిత్తూరు చిన్నదానా మీ మనసున నేలేనా. ఓహో, ఆహా, బాగుంది స్టెప్. సూపర్. నచ్చిందా? ఎవరండి పాట అడిగిన మహానుభావుడు? మస్తాన్. ఎక్కడా? తీర్థం తీసుకుంటున్నాడా? అర్థమైంది, ఎనర్జీ కోసం. బాగా తీసుకోని ఆయన, ఒక ఒక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఓకే, నచ్చిందా? ఏ నచ్చింది? డాన్స్ నచ్చిందా, సాంగ్ నచ్చిందా? ఈ రెండు చేసిన అమ్మాయిలు నచ్చారా? అమ్మాయిలా? నీ ఏజ్ ఏంది, నీకేం నువ్వు అమ్మాయి నచ్చుడేంది? అసలు ఏమైనా సంబంధం ఉందా? అమ్మాయిలే, ఎన్నన్నా అమ్మాయిలే. మారీళ్ళు. అబ్బే అదట్ట. ఇట్లానైనా నీ కటింగ్ అంతా లేకపోతే వాడు చేయించుకున్నావా? అంతేనా? అంతేనా? నువ్వు చేయించుకున్నావు అనుకున్నాను స్టైల్ కోసం. కాదు కదా? వేసాడబ్బా పెద్ద బిస్కెట్ నా కోసం. ఆయన వేసిన జాలకి ఈయన కూడా వేసాడు పెద్ద చాక్లెట్. ఒకసారి గట్టిగా చప్పట్లు, అక్కడ ఉన్న అబ్బాయిలు కూడా కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. చప్పట్లు కొట్టడానికి చేతిలో నొప్పి వస్తే గట్టిగా విజులో కేకో ఏదో ఒకటి వేయండి అబ్బా. అంత సైలెంట్ గా చూడొద్దు. ఇక్కడ అయితే మరీ పప్పులబ్బా నిజంగా. చెప్పు మావా, ఏం కావాలా? అన్నీ కావాలా? మీకు తప్ప వాళ్ళకి ఇవ్వలేరబ్బా, అన్నీ నీకే ఇస్తా నేను అన్నీ. ఓకేనా? ఓకే, అంటే దానికి కూడా ముహూర్తం కావాలా? ఓకే, మరి ఇదే విషయాల్లో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మా చిన్నారి వస్తుంది. రామ్మా. అసలు హీరోయినా? హలో హలో, ఆగా ఇంకా చెప్పలా, ఎగరద్దు. ఏం పేరు నీ పేరు? అసలు పేరు ఏం? మైక్లో చెప్పవా? చెప్పాలి ఇప్పుడు మా వాళ్ళకి. ఏ బిందే? సరే, పేరు చెప్పు. నాకు చెప్పవే. సాజల్. సాజల్ అంటే మా వాళ్ళకి నోరు తిరగదు. చిన్నారి అని వెళ్ళనమ్మా, ఇంకేం అంత పెద్ద పేరు అవసరం లేదు. రెడీయా? ఒకసారి మా వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా? అవునులే, మనకి పిల్లలే మనకు వస్తారా, అంత పెద్ద పాపలే కావాలా? ఓకే, రెడీ గారు, సౌండ్ పెట్టాలి మీరు. రెడీ గారు. అరే పిల్లలు, గట్టిగా చప్పట్లు చూడు. మీ వయసు అమ్మాయి మా డాన్స్ చేస్తుంది, గట్టిగా చప్పట్లు కొట్టాలి కదా. ఎంకరేజ్ చేయాలి కదా. దీనికి మాత్రం ఎంజాయ్ చేయరా?
కులుకులాడి రా. ఒకసారి కులుకులాడి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, సుధీ ఎక్కడ? సుధీ నిన్ను కాదులే, నువ్వు ఆపవయ్యా చాలు కానీ. సుధీ ఆయన కూడా తీర్థం తీసుకోవడానికి వెళ్ళినట్టున్నాడు పాపం. ఎక్కడా ఎక్కడా? సరేలే పాపం తీర్థం తీసుకొని ఎందుకు డిస్టర్బ్ చేయడం కానీ. ఓకే, మరొకసారి మనకి ఇంత చక్కటి కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి శిశులోక హాస్పిటల్స్ గూడూరు డాక్టర్ సునీల్ కుమార్ గారికి, అలాగే ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ సన్నిపోయిన సుధీర్ గారికి, అలాగే లిప్ సోలార్ ఇండస్ట్రీస్ అంబటి సుధీర్ గారికి, డేగాస్ డెవలపర్స్ డేగా అశోక్ కుమార్ గారికి, స్పెషల్లీ మా వన్ అండ్ ఓన్లీ విఎన్ ఈవెంట్స్ వారి తరపు నుంచి, అలాగే ఆర్గనైజర్స్ వెంకట్ గారి తరపు నుంచి, నాగేంద్ర గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే హుషారులో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. మిమ్మల్ని కొనట్రా, మీరు కాదు వాళ్ళు. కొట్టరా, చప్పట్లు కొట్టరా, కొట్టండి. ఎంతసేపు ఆ జోబిల్లోని తీసుకొని చేతుల్లో పెట్టుకొని పిసుక్కోకపోతే గట్టిగా చప్పట్లు కొట్టచ్చు కదా. 24 గంటలు ఇంట్లో ఉన్న అదే పని కదా ఫోన్తో. ఈయన చూడు, ఈయన నేను చెప్పేది ఏంది, ఆయన చేసేది ఏంది. ఆయన నాకేదో చూపిస్తున్నాడు. అటు తిప్పండి, ఆయన అటు తిప్పండి, అటు తిప్పండి. ఏమి తిప్పరా? ఆయన ఏదో మిమ్మల్ని తీసుకుంటున్నాడు ఇక్కడ చిలకలు కాకుండా. ఓకే, మరి ఇదే విషయాల్లో మీ అందరి కోసం మరి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. తర్వాత చెప్తా. తర్వాత మాట్లాడతా. రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ చదిగా జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ చదిగా జాజికాయ జాజిరే జాజికాయ నడుముడి నట్టమాయ అప్పరోయని మాయ అందముడి బాలగాయ అందమే సరిగాయ అందమతి తొక్కడాయ అల్లరే బోలిగాయ తమలెమో అదిరిపాయ. ఇది కదా కావాల్సింది. ఇడుసు తమలెమో అదిరిపాయ తమలెమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. తుముబర లేచిపాయ కుంపితే కృష్ణాయ. ఓకే, సాయి గారు మీరు మాట్లాడితే బాగుంటది. వచ్చినప్పటి నుంచి అలా సైలెంట్ గా ఉన్నారు. కాదండి, ఇది అసలు ఏం బాగాలేదు తెలుసా? ఏం బాగాలేదు? ఇప్పుడు మన దగ్గర 1, 2, 3, 4 చాలా మంది వచ్చారు, అంతా బాగానే కానీ అందరినీ చూసి యాంకర్ ఒకటే చూడు, అదే కొంచెం బాధగా ఉంది. ఏయ్, 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 హలో, ఏంది? యాంకర్ డాన్స్ చూడలేదు ఒక్క నిమిషం. అంతే.
నాది ఎప్పుడో వాళ్ళు చూసారులే. ఏంటది? అది మనసులే. మనసు. ఓకే, నీకెందుకు టెన్షన్? నువ్వు చూడలేదు నీ బాధ? అంటే ఎంతైనా మేము వయసులో ఉన్నాం కదా, వాళ్ళ మాది ఒకటే, కొంచెం సైజు మారుతుంది అంతే. ఏంటది? కాయ గుండెకాయ ఒకరికి ఒక సైజు ఉంటుంది అంతే. సరే, అందరూ సరే. రైటింగ్ పాప యాంకర్ తో చూడాలి. మా యాంకర్ ఇదెంత కదా చెప్పు. ఇంతే కదా. దాంట్లో మీకు విషయం తెలుసా, దాంట్లో రంగులు ఉంటాయి. మళ్ళీ రంగులు. చామంతి రంగు ఉంటుంది, నీదే కలర్ వైట్ ఉంటుంది. నీదే కలర్ చెప్పు. పొయ్యి లోపల చూసినవే చెప్పాలి. ఎవరా? మాట నువ్వు చూపిస్తానంటే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా చూపిస్తాను నేను. ఏంటది? మనసే కదా. మనసే. అంతే. నువ్వు చూపిస్తే అదే ఈ కదా. రోజు మా వాళ్ళది మీకు, మీది మా వాళ్ళకి. అంతే. మనసు పిచ్చి ఆహా, పిచ్చి లేదు, మాట్లాడుతుంది. నాది మాత్రం నీకే ఇస్తా సాయి. ఓకే సూపర్. ఒకసారి గట్టిగా వేసుకోండి బాయ్, హుషారుగా. మీరు ఎంత హుషారుగా ఉంటే మా యాంకర్ అంత బాగా గొప్పది ఉయ్యాలి. ఓకేనా? బాగా ఆ. మామూలు కాదు. ఆ. ఊపిడే తెల్ల- తెల్లార్లు. తెల్లారంటే అవ్వదేడా. అదిలో ఒక అరగంట రెస్ట్ ఇస్తే మళ్ళీ కూర్చోస్తుంది. నీకు కావాలి అరగంట రెస్ట్, మాకు మాకు కాదు, యాదవ్ యూత్ కి కాదు. అది అన్నమాట మందర. ఓకే, మరి ఇదే హుషారులో మీ అందరి కోసం ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. దిస్ ఇస్ విఎన్ ఈవెంట్స్ ఫ్రమ్ నెల్లూరు. ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఎవరైతే చప్పట్లు కొట్టరో వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిపించి డాన్స్ చేపిస్తాం. నిజంగా నిలబడ్డాడు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హుషారుగా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటాడమ్మా. అది గడ్డ తీసుకోలేదు, తీసుకోగలను అంతే కదా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. భయపడతారు, నేను పెడతాను. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశ సంస్కృతిని సగర్వం దగ్గర పోయేసాగి కూడా భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? పోరాడితే పోయేదేవి ఎవరా? ఎంతలో బానిస సంఖ్యలు తప్ప. నాకు తిక్క లేస్తే పేరు గుర్తుందిగా?
ఏంటి వరణోన్లీ ఓకే. సో ఇదే విషయాల్లో మీ అందరి కోసం ఆ స్పెషల్ లేడీస్ అందరి కోసం పాపం చాలా సేపటి నుంచి చెప్పట్లయితే కొడదాం వద్దా అని ఆలోచిస్తున్నారు. మీ అందరి కోసం ఒక మంచి వండర్ఫుల్ మెలోడీ సాంగ్. ఇప్పుడైనా ఒకసారి కొంచెం గట్టిగా చెప్పండి హుషారుగా. ఇదిగో. 1 2 3 4 5 6 ఎందుకు కావాలి చెప్పినట్టుంది. చెప్పట్లంటే అందరూ కొట్టాలి. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి హుషారుగా. సాయి వాడికి ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటి? చప్పట్లు కొట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న దోమలు కూడా చచ్చిపోతాయి. అవునవును. అది వాళ్ళకి అర్థం కావట్లా. ఇంకా నేను చెప్పేది ఎవరు అర్థం చప్పట్లు ఎందుకు చేసుకుంటారు కొడుతున్నారని ఎందుకు అని నేను చెప్తున్నాను లేదు కదా. అది ఈ పాట నుంచి కొడతారు ఖచ్చితంగా. ఇంకా ఎవరు? మా వాళ్ళే నేను కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నా. వాళ్ళు కొడతారు. రెడీ రెడీమా? ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నారు చూద్దామని. డాన్స్ యాంకర్ డాన్స్ చూడాలి. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందామావే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్నా ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి గట్టు మీద రామసులకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి నీరు చేశావే శిక్ష చేసి కేలని మొగుడు బారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా గొప్పెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాల తండా గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే కావాలి పెళ్ళి సాగాలి అయినా కానీ మాస్తారు దగ్గరే లేదంటున్నా ఒక్కడికే పడుతుంటారు హే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట చెట్టుకున్న సందమామావే హే హే లా 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 అంత అలాంటి మా వాళ్ళు చేస్తారు. నువ్వు చేయాల్సింది చేస్తావు. అలాంటి మా వాళ్ళే చేసుకుంటారు. లా 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 కొత్త కొక్కేమో నన్నే కొట్టింది తెల్లారేలాగా తొందర పడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా ఓ నిన్ను మూరల మల్లెల చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా ఏమంటారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం సోసి బాగుండే నీ సహకారం ముగ్గుతో తిరిగేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదావరి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామాయే పురుగులు పట్టిపోతారు. అది
నాశనం అయిపోతారు, ఒక్కడు కూడా బతకడు. ఏయ్! దేనికి వచ్చాడు నువ్వా? 5 నిమిషాలా? దేనికే? ఊళ్ళంతా ఏమైపోవాలరా? నా లైట్ లాప్ అమ్మకి చాలా ఇబ్బందిగా. లైట్ లాప్ ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడతావు నువ్వు? కొరగతుందా? ఒరే మీరంతా దేనికి వచ్చారు అసలు? అమ్మతోడక్క నిజంగా ఇలికి నాకు అసలు సంబంధం లేదు, నేను డాన్స్ మాత్రం ఏమని చెప్పా. వాళ్ళు తప్ప అన్నీ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి హుషారుగా. మేమంతా ఏం చేసినా గేమ్ చేసి చెప్పడం కోసం మాత్రమే కాదు నాయన. మేడం నాకు చిన్న డౌట్ అండి. పెద్దదే అడుగు. ఆ సారు వెనక్కి వెళ్ళి ఏం తీసుకుంటారో నాకు చెప్పమ్మా తల్లా. నీకు కావాలా? అది ఏంది మామూలు ఊపు కాదు ఆయన. ఏం జరుగుతుంది? నేను ఇందాక వెనకాల ఒకటి పెట్టొచ్చా? నాకు కూడా పోవాలనిపిస్తుంది వెనక్కి. అందరికి కాదు, ఆయనకి మాత్రమే. ఆయనకి మాత్రమేనా? స్పెషల్ గా. స్పెషల్ చాలా బాగుంది. స్పెషల్ గా మీకే. నాది మీకే. ఏంటది? అదే బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అక్కడ నుంచి రావాలి అది. ఇక్కడ నుంచి ఒకసారి గట్టిగా చెప్పండి హుషారుగా. లైన్ లోకి వచ్చేసారా? వాళ్ళే ఊరికే కొడతారు పాట పాటకి. వాళ్ళే ఊరికే కొట్టా చప్పట్లు. మనిషి కొన్ని ఇచ్చా చప్పట్లు కొట్టమని. బిర్యానీ కొట్టడం లేదా? లేదు, అది రేపు. అడుక్కుంటా కొడుతున్నారు కదా, ఒక్కసారి మా వాళ్ళు గట్టిగా అదనమాట మందల. రెడీ. ఇదే విషయంలో మీ అందరి కోసం మరో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. Calipero, mere dille, teri jaane, mere dille, teri jaane, mere dille, teri jaane, mere dille, teri jaane. Morori yogi nan korikeero, morori yogi nan navileero, morori yogi nan kudipeero. Oso sinari nadigeina, oso sinari nadigeina, oso sinari nadigeina, oso sinari nadigeina. Pero
మంది ఉన్నారు కొట్టవద్దు, చప్పట్లు అస్సలు కొట్టద్దు. చప్పట్లు కొడితే పాపం నిజంగా. ఇంత నుంచి చూస్తున్నాను, చప్పట్లు కొడతారేమో అడగకుండానే అనుకున్నాను. అబ్బే, చప్పట్లు కొట్టాలని అస్సలు ఉద్దేశం కొంచెం కూడా లేదు మా వాళ్ళకి. అలాగే అబ్బాయిలు, రే కుర్రాళ్ళు, గట్టిగా చప్పట్లు, గట్టిగా కేవు కేక అరుపు ఏదో ఒకటి చేయండిరా. ఎనర్జీ మీకే కాదు, నాకు కూడా అయిపోయింది. వీళ్ళు నిజంగా వెనక వెళ్ళి తీర్థం తీసుకుంటున్నారో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అస్సలు లేదా ఎనర్జీ, అస్సలు లేదా? మీ రోజుల్లో మీకున్నంత ఎనర్జీ వాళ్ళకి ఆడుంది మావా. ఆ రోజుల్లో ఆటలు ఆడి ఆడి కదా నెత్తి మీద బొచ్చంతా నిలిచిపోయింది. చెప్పు, ఆయన చూసి నేర్చుకోండి. ఈ వయసులో కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. వినపడట్లే? వినపడట్లేదా? కనపడట్లేదా? కనపడట్లేదా? ఇట్లా చెప్పాలి, అప్పుడు ఇట్లా కాదు. నీకు అసలు ఫస్ట్ కళ్ళకి చెవుకి తేడా తెలియట్లేదా? ఓకే, మరి ఈ విషయంలో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ద విఎన్ ఈవెంట్స్ ఫ్రమ్ నెల్లూరు. చాలా సేపు నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ అన్నమాట. ఓకేనా? స్పెషల్లీ మీ అందరి కోసం అన్నీ వచ్చేస్తాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకసారి సూపర్. మీరు అరవాల్సిందే సార్ మా వాళ్ళ దగ్గర నుంచి. కదిలే బాక నువ్వు. ఏ పాట కావాలో అడుగు మావా, నీకంటే నా చెప్పు. దేవరా, దేవరా కావాలి. నువ్వు నవ్వుతూ అడిగితే ఇప్పిస్తావు. నువ్వు నవ్వుతూ అడుగు అప్పుడు. ఎగిరెగిరి ఆయన ఏదో పడిపోయింది కింద. పట్టించుకోవాలి మీరు, కొంచెం మా వాళ్ళు పట్టించుకోవాలి మీరు. అర్థమైపోయి నేను చూస్తే అర్థం. పసలేదు
ఓకే, ఒక నిమిషం అండి. వాళ్ళంటే వయసులో ఉన్నారు, ఏదో ఎగిరారంటే ఒక లెక్క ఉంది. మీరు వయసులో ఉన్నారా? ఇంకా అవ్వలేదా? ఆయన వయసు ఇంకా 16ఏనా? అవునా? విజిల్ కూడా నేర్చుకున్నాడు. అమ్మో, మంచి గట్టోడే. ఓకే అండి, ఒక్కసారి గట్టిగా చప్పట్లు లేడీస్ అంతా హుషారుగా. లేడీస్ అంటే మా మామ మాత్రం ఎంత చక్కగా కొడుతున్నాడు చూడు, వినిపించేలాగా టక్కా టక్కా అంటూ. ఏంటి నీదంతా నాకేనా? చెప్పు, పర్లేదు. నీదంతా నాకేనా? నాకు వద్దులే, ఎంతమందికి ఇచ్చావు నాయన. ఓకే, మరి ఇదే సుధీ, ఏం సంగతి? రెడీయా? మీ పిల్లలైతే మాట్లాడకూడదు నేను. నీకు అర్థం కాల, ఆయన వచ్చింది నీ కోసమే. కాకపోతే వదిలి డౌట్ రాకుండా పిల్లలు పక్కన పెట్టుకోవడం అనమాట. అవునా? పర్వాలేదు సుధీ, నేను అర్థం చేసుకోగలుగుతాను. నీకు 2 పిల్లలున్నా పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. నీకు కాదు, వదిలిని అడుగు, నీకు ఓకే. ఆయన అడుగుతారు, ఆయన మాట్లాడుకుంటాడా? ఆయన మాట్లాడుకుంటారు, నాకేం సంబంధం? ఇంటి దాకా బయలు వస్తావా? రాడు. ఎక్కడి నుంచి అక్కడ పోడు ఇంకా ఆయన. ఓకే, మరి ఇదే హుషారులో మీ అందరి కోసం ఇదిగో మీ తోటి చిన్నారి మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తుంది కాబట్టి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తను ఎంకరేజ్ చేయాలి కదా. కొంచెం గట్టిగా చప్పట్లు. పిల్లలందరూ హుషారుగా. మీరు పిల్లలు కాదా? మీరు చప్పట్లు కొట్టరా? అమ్మా, పులుకు మిఠాయిరా. రెడీయా? ఏంటండి? జారు మిఠాయా? నా దగ్గర లేదులే. రెడీ, సాంగ్ ప్లే. విడుమురటోడు అని వాడు వీడు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు. బాగా చూసి నేనేనా? నీకు అంత సీన్ లేదురా అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెడుసైనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. చూసేకి అక్కిరవ్వ మాదిరే ఉంటాడే నా సవే.
1 2 3 4 5 6 ఆయన కొట్టండి అందరూ. ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ కొట్టాలి కదా. నేను కౌంటింగ్ స్టార్ట్ చేశానన్నా. ఓకే, వెరీ గుడ్. ఓకే, మరి ఇదే విషయాల్లో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. అందుకంటే ముందుగా శ్రీ శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ, అలాగే ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి ఏ ఊరిది? చిలమాను చేను. అదేనా చిలమాను చేను యాదవ యూత్. మీ అందరికీ కూడా పేరు పేరున మా వనడోలి విఎన్ ఈవెంట్స్ వారి తరపు నుంచి, అలాగే ఆర్గనైజర్స్ వెంకట్ గారు అండ్ నాగేంద్ర గారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే విషయాల్లో మీ అందరి కోసం మరో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. దిస్ ఈజ్ విఎన్ ఈవెంట్స్ ఫ్రమ్ నెల్లూరు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఆల్ ఆఫ్ యు. లేడీస్ తప్ప ఇక్కడ అబ్బాయిలు ఎవరు చప్పట్లు కొట్టేలా లేరే. చప్పట్లు కొట్టద్దులేరా, కరిగిపోతారు. ఒకసారి గట్టిగా ఓయేసుకోండి చాలు. అబ్బా తెరిచారా నాయన నోరు, ఇంత పెట్టుకొని ఉన్నారు ఒక్కొక్కడు. రెడీ రెడీ. పాట పాడుతున్నారా? ఇది ఇలాంటి పాటలు మా వాళ్ళకి కావాలా? అరే కుర్రాళ్ళు ఎక్కడున్నా రావాలి. మీకు నచ్చిన పాట, మీరు మెచ్చిన పాట. సుష్మా భార్గవి డాన్స్ నా పేరు వస్తారు ఒకసారి గట్టిగా छोकरी थोड़ा हिंदी में गाओ ना।
పొట్టి పొట్టి కౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు నీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు ఈ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా హాయ్ ఊ అంటావా అమ్మావా ఊ అంటావా అమ్మావా ఎత్తుగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురుసా ఒకడు మురిసిపోతాడు ఎత్తు కాదు కురుస కాదు మీకు సత్యం చెబుతాను అందిన ద్రాక్ష తీపి మీకు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ అరే అంటావా బాయ్. మావా రే భవాని ముద్దు పొద్దుకుంటే ఒకడు ముద్దు అలానే, ఉంటాడు సన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు పొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ అంటావా మావా పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే కాకండి దీపాలన్నీ ఆర్పేశాక ఎప్పుడు ఆరిపోయింది ఆపరా ఆపరా దీపాలు దీపాలన్నీ ఇంకెందుకు, ఆర్పేశాక వదిలే, వదిలే. బుద్ధి వంకర బుద్ధి వదిలే అమ్మా, వదిలే. అమ్మావా, అంటావా అమ్మావా? వెలిగించు, వెలిగించు. అంటావా అమ్మావా? అంటావా అమ్మావా? అంటావా అమ్మావా? అంటావా అమ్మావా? ఊ అంటారా ఊహో అంటారా ఊ అంటారా ఊహో అంటారా ఊ అంటారా ఊహో అంటారా నన్ను చెప్పమంటారా ఆ? నన్ను చెప్పమంటారా చెప్పు ఈ టైంలో రెండు అంటారు వాళ్ళనేది ఒకటే ఏంటది ఇంకా 12 అవరా ఆ? ఇంకా 12 అవరా నాకు ఇప్పుడు తెలిసిపోయింది ఇందాక నుంచి వెనకాల ఏం చేస్తున్నాడు అనుకుంటాను గుర్రవెక్కి వస్తున్నారా? వెనక ప్రతిసారి గుర్రం ఎక్కి ఎవరు ఎన్నిసార్లు ఎక్కుతావు గుర్రం నువ్వు సాయి ఒక నిమిషం వెనకాల ఎన్ని గుర్రాలు ఉన్నాయి వెనకాల తెల్ల గుర్రం ఒకటి నల్ల గుర్రం ఒకటి అదేదో పెద్ద గుర్రం అంటామా ఒక చిన్న కోరిక మొత్తం? నాకు చిన్న కోరిక ఒక్కసారి యాంకర్ని గుర్రం ఎక్కిస్తావా ఇదిగో ఇదిగో ఎక్కిస్తావా నేను 7 గుర్రాలు 9 గుర్రాలు ఎక్కను 12 గుర్రాలే మేడం నీదిగో రా వెనక్కి తీసుకొని వెళ్ళి నువ్వు గుర్రం ఎక్కించుకొని ఇప్పుడు టైం ఎంత అయింది రే నేను వెనక ఎక్కను ముందు సరేలే ఎక్కడో దగ్గర నీ కంఫర్ట్గా ఎక్కించుకొని ఉదయం వాడు దాకా పతనే ఉండాలా తెల్లార్లు ఏం పని లేదా తెల్లార్లు అంటే అవ్వదు ఇక్కడ ఉదయం తిప్పేస్తారులే ఏదో ఒక ట్రిప్ అంటే అలా వెళ్ళొస్తాం కానీ అటు పోతేనే తెల్లారిపోతాయి ఓకే ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆయన చూడు అప్పుడే ఊహించేసుకుంటున్నాడు ఒకటే సౌండ్ లేదంట 9 గుర్రాలంట 9 గుర్రాలు తాగిన 10వ గుర్రం ఆయనే అంతే చా ఆ?
టోటల్ 12 చెప్పాను కదా. ర్యాంక్ అంతా కొంచెం పెద్దదిలే అయ్యా. ఆ, మనసా మీరు అర్థం చేసుకోవాలి బాబు, సహకరించాలా. తెలుసు కదా సాయి నీకు పూర్తిగా. తెలుసు. నా దాని గురించి నీకు తప్ప ఇంకెవరికి తెలుసు సాయి? అంతే మీరే నాది చాలా పెద్దది అని తెలుసు కదా. అదే రే మనసురా, ఏదో అనుకోదురా మనసురా. వాళ్ళు కూడా మనసే అనుకున్నారు, ఇంకేం అనుకోలేదు. ఎవరు? ఆ? వాళ్ళు పిల్లకాయలు కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. నీకు అర్థం కాదా? ఆ. వాళ్ళు పిల్లకాయలైనా వీళ్ళు పెద్దోళ్ళైనా నాకు కావాల్సింది ఒకటి. వాళ్ళు పిల్లకాయలు వీళ్ళు పెద్దకాయలు. వాళ్ళకి కావాల్సింది ఏం తెలుసా ఝాన్సీ గారు? చెప్పండి సాయి గారు. మీకు కావాల్సింది యాంకర్ దగ్గర ఉంది. నా దగ్గర ఉందా నీకు తెలుసా? నీకు తెలుసా? రెడీ మా మళ్ళీ ఇస్తానేరా, సరేనా? రెడీ? చెప్పండి. మీకంటే వేసుకొని వస్తున్నాను, మీకు వస్తుంది. మాకేం ఉందేడా వాటర్ తప్ప, క్వార్టర్ లేదుగా. చిచ్చి అలాంటివి అలవాట్లు లేవు మాకు. ఒక చల్లగా ఒక సాఫ్ట్ డ్రింక్ అలాంటివి ఏమైనా అరేంజ్ చేయొచ్చు కదా స్టేజ్ పైన. బాబు సాఫ్ట్ డ్రింక్ నేను అడిగింది, ఓకేనా? హాట్ కాదు, సాఫ్ట్, బాగా చల్లగా చిల్ అవ్వాలి. రెడీ? ఎవరైనా డాన్స్ కావాలి? వచ్చి అయ్యి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం? ఏదో దూర గ్రహం ఎలియన్లాగా అడ్డి ముట్టనంటే ఎంత పాపం? కుదురుతుంది మనిషి అన్నాక సకల పోషణంటూ లేకుంటే, అడపాదడపై సన్నే లేకపోతే మాడిపోత నీలో ఫిలమెంటే. What is this break? Let's do the vintage break. చూసి నిన్ను ఏదో అంటాటని నవ్వుకుంటాటని అనుకోకు. మింగల్ అవుతామని పట్టికొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి పల్లె పల్లె భాంగరను వచ్చుండాల్సిన పనిలేదు. వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసి. What is this pass? Let's try the Ura Mas. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదే విషయంలో మరొక వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు మా వన్ ఓన్లీ విఎన్ ఈవెంట్స్ వారు. అందుకంటే ముందుగా శ్రీ శ్రీ సీతారాముల వారి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా సహాయం అందించినటువంటి యాదవ యూత్ అందరికీ కూడా పేరు పేరున స్పెషల్లీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇదే విషయాల్లో మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. హే సుధీ, హే సుధీ, చూసావా సాఫ్ట్ డ్రింక్ అనగానే చిటికలో వచ్చాయన్నమాట. ఇంకేదైనా అడిగినా కూడా అలాగే చేస్తావా మామా? వేసుకోండి రా గట్టిగా, ఆ మాత్రం ఉండాలి. రెడీ అమ్మా?